వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. ఈరోజు అమ్మని హాస్పిటల్ తీసుకొచ్చాము. అసలు ఇప్పుడు లంచ్ టైం అయింది, ఇంకా 2D ఎక్కువ అవ్వలేదు, ఇంకా చాలా వెయిటింగ్ ఉంటుంది కిమ్స్లో. సో తప్పదు, మా మామ్ కోసం నేనే వెళ్తా అని చెప్పి మరి వచ్చా. ఎప్పుడు ఇదే వెయిటింగ్ పొద్దున్న దాకా అవుతుంది. లాస్ట్ టైం కూడా అట్లనే అయింది, కానీ కొంచెం తొందర అయింది. సార్ చూడాలి, కొంచెం తొందర అయ్యేటట్టు చేస్తున్నాము, చూడాలి ఎంత టైం అవుతుంది. వెయిట్ చేస్తూనే ఉన్నా, ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాను. అసలు అన్ని రిపోర్ట్స్, అన్ని స్కాన్స్ అన్నీ చేస్తాను మమ్మీవి ఇవి. సో ఈ క్లియరెన్స్ రావాలన్నమాట, బేసిక్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ లిఫ్ట్ వెయిటింగ్ ఉంటుంది చూడండి, ఈ లిఫ్ట్ దగ్గర గంటలు వెయిటింగ్ ఉన్నాము. ఇక్కడ ఎన్ని డాక్టర్స్ అంటే 5 అయింది. అలసిపోయింది మా మమ్మీ పాపము. ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళి బిల్డింగ్ వెళ్ళాలి, మళ్ళీ ఇటు రావాలి. చిన్నప్పటి నుంచి మాకు ఇది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మా ఎన్ఎఫ్సి ప్యానల్లో ఇలానే ఉంటుంది. అలసిపోయాము, 6 అవుతుంది, ఇంక ఇక్కడే ఉన్నాం. పొద్దున వచ్చాము, ఆల్మోస్ట్ 9కి ఇంటి నుంచి బయలుదేరినాం, 10కి ఇక్కడ ఉన్నాం. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఇంకా చెకప్లు అయితేనే ఉన్నాయి. చూడాలి ఇంటికి ఎప్పుడు వెళ్తానో ఏంటో. ఈ ఒకటి లాస్ట్ కన్సల్టింగ్, 3 కన్సల్టింగ్, 16 అబౌవ్ టెస్ట్లు అనమాట. 6 బ్లడ్ టెస్ట్లు, టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు, 2D ఎకో, స్కాన్స్, ఎక్స్రేస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు కన్సల్టింగ్ ఒక్కటైతే ఇంకా అయిపోతుంది అనమాట, ఆల్ క్లియర్. పిఎస్సి కూడా అయింది. అసలు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఇంకా 6:37 ఆల్మోస్ట్. ఇంకా ఒకటి ఉంది, డాక్టర్ కన్సల్టింగ్ అయిపోయింది, రేడియాలజీ వెళ్ళాలంట. సో అది కూడా అయిపోతే అప్పుడు 7:30 అయ్యింది. 7:30 అయిందనమాట మొత్తానికి కిమ్స్ నుంచి. ఇంకా పొద్దున 10కి వచ్చాము, 10కి వచ్చాము. అన్నీ ఫినిష్ చేసుకొని, రిపోర్ట్స్ అన్నీ ఫినిష్ చేసుకొని, అంతా వర్క్ చేసుకొని, రేడియాలజీది ఇంకా ఒక్కటి మిగిలింది, ఇంకా ఎంఆర్ఐ ఒక్కటి మిగిలింది. ఇంకా అన్నీ వెళ్ళిపోయేసరికి 7:30. చాలాసార్లు 7:30 వరకు ఉన్నామా అమ్మ? నువ్వు 7 వరకు ఉన్నా. ఈరోజే ఎక్కువసేపు అయ్యింది, ఇంకా మొత్తానికి 7:30 అవుతుంది.